ఓకే. సో, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటల్లో తెలంగాణకు రానివ్వము, నన్ను అడ్డుకుంటారంటున్నారు. ఎందుకు అడ్డుకుంటారు? తెలంగాణ మీ అయ్యే జాగీరా ఉమ్. అని పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలకి తెలంగాణలో అంటే చాలామంది నాయకులు దుమారం రేపుతుంది. అంటే దీనిపైన పొన్నం ప్రభాకర్ ఇమీడియట్‌గా రియాక్ట్ అయ్యిండు. కేటీఆర్ రియాక్ట్ అయ్యిండు. ఇక్కడున్న 4 కోట్ల ప్రజల జాగీరే అని చెప్పి. దీనిపైన తాజాగా గద్దర్ కుమార్తె వెన్నెలక్క కూడా రియాక్ట్ అయింది. ఇది తెలంగాణ మా జాగిరే, మా పిల్లల జాగిరే, 4 కోట్ల ప్రజల జాగిరే అని. ఇప్పుడు అంటే ఆ మాట అనడం కరెక్ట్ అంటే కరెక్టే. నేను ఏమంటున్నా అంటే ఇదే పృథ్వీరాజు గారు అయినా ఉద్యోగంలో చాలా బాగా కొట్లాడినాము, అది చేసినాము, ఇది చేసినాము అని అప్పుడు కేసీఆర్ ఎంబడి ఉండి ధర్నాలు పోయి ఆడ పోయి ఒక 1200 మంది తెలంగాణ కోసం చనిపోయినరు. అలాగా తెలంగాణ కోసం చచ్చిపోయారని పృథ్వీ వాళ్ళ అమ్మ నాయనైనా సరే అన్నదమ్ములని వాళ్ళు ఎవరు చచ్చిపోలే. అలానే కేసీఆర్ ఇంట్లో ఫ్యామిలీ చాలా పెద్దది, వాళ్ళ ఇంట్లోకైనా ఎవరు చచ్చిపోలేదు. ఇదే హరీష్ రావు గారు వచ్చి గ్యాస్ను పోసినాక పుల్లడబ్బు ఇవ్వడానికి ఉన్నాడని పుల్లడబ్బు దొరకలేదు ఆయనకు. అంటే వాళ్ళకైతే అన్ని పుల్లడబ్బులు దొరికితే అలా విధంగా వాళ్ళు చేశారు. అంటే పవన్ కళ్యాణ్ మొత్తం తెలంగాణ సమాజాన్ని అన్నాడా, లేకపోతే ఆయనను అడ్డుకుంటాము అదే చెప్తున్నా నేను, అదే చెప్తున్నా. వీళ్ళకు ఆ టైంలో ఏం దొరకలేదు. వీళ్ళ ఫ్యామిలీ అయితే మంచిగా ఉన్నారు. ఇలా లాభాలు లక్షల కోట్లు వీళ్ళకు మంచిగానే తెలంగాణ పైసలు. ఆ రోజు ఒక సొంతం ఆఫీస్ పెట్టుకున్నాను కేసీఆర్ తర పైసలు లేకుండే మేము ఉన్నప్పుడు, ఈరోజు లక్షల కోట్లు వాళ్ళ దగ్గర ఉన్నది. అదే విధంగా ఒక 5 ఏళ్ళ తర్వాత నేను బాంచందోరా అని చెప్పి కేసీఆర్ ఫ్యామిలీ ఈ విధంగా మనము టీఆర్ఎస్ నుంచి తీసుకొని బీఆర్ఎస్ పెట్టారు కదా. ఇదే మా మంగళగిరి ఆఫీస్లో పక్కకు గుంటూరులో ఇదే టీఆర్ఎస్ ఆఫీస్ అక్కడ పెట్టారు. అదే విధంగా నువ్వు టీఆర్ఎస్ ఆఫీసులు ఉంటే అదే ఆంధ్ర పబ్లిక్లో ఏమ్రా మేము ఆంధ్రరా, మీది మా అయ్య జాగిరి. ఇప్పుడు నువ్వు తెలంగాణలో ఉండి మాట్లాడుతున్నావు కదా, టీఆర్ఎస్ని తీసుకొని బీఆర్ఎస్ని పెట్టి ఇదే కేసీఆర్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో జనాలు ఇది ఆంధ్రప్రదేశ్ మా అయ్య జాగిర్రా, నీ అయ్య జాగిర్ కాదా అని అంటే నువ్వు తలక ఎడబెట్టుకుంటావు బదర్. కేటీఆర్ అన్న, నేను కేటీఆర్ అన్న అడుగుతున్నాను, నువ్వు ఈ రోజు మీ నాయన పార్టీ తెలంగాణ కోసమే కొట్లాడి తెలంగాణలో పార్టీ ఉండి తెలంగాణలో ఉండి ఎక్కడ నువ్వు పార్టీ చేసుకుంటే మన తెలంగాణ పైసలు తీసుకొని మహారాష్ట్రలో 500 కోట్లు మీ డాడీ ఇచ్చిండు. అక్కడ తెలంగాణ డబ్బులు 500 కోట్ల రూపాయలు మీ అయ్యవారు ఇయనికే. ఆ విధంగా మేము నేను అడిగి ప్రశ్నించామా? నువ్వు ఆ విధంగా 500 కోట్లు ఎవరు డబ్బు ఎవరు అయ్యేస్తామని నువ్వు ఇచ్చినావని మీ నాయనని అడిగినామా? నిన్ను అడుగుతున్నాం. మరి మీ నాయన అడుగు ఫస్ట్. మన తెలంగాణ డబ్బులు 500 కోట్లు అక్కడ మహారాష్ట్రకి ఎందుకు ఇస్తావు? ఆడొక పార్టీ ఎట్లా పెడతావు? ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఎట్లా పార్టీ పెడతావు? నువ్వు తెలంగాణ కదా. మరి నువ్వు తెలంగాణను మా అయ్య జాగిర్ అని అంటే మరి ఆంధ్రప్రదేశ్లో కూడా మా అయ్య జాగిర్ నువ్వు ఎక్కడెక్కడ పార్టీ పెడతావు అని అంటే నువ్వు ఎక్కడ పెట్టుకుంటావు ముఖం? మరి ఇదే కవితక్క అని అంటుంది. మీరు ఆ విధంగా మరి మీ నాయనని ఎందుకు ప్రశ్నించలే? ఇదే కవితక్క కేసీఆర్ గవర్నమెంట్ని కేసీఆర్ని కేటీఆర్ని అడుగుతుంది, తెలంగాణలో మేము ఏం పీకినాం? మన కేసీఆర్ పార్టీ పెట్టి తెలంగాణ పెట్టి పక్క రాష్ట్రానికి పోయి మనం ఏం పీక్తాము? మీ ఇంటి మనిషి నేను అనలేదు, కవితక్కనే కేటీఆర్ని అడుగుతుంది, కేసీఆర్ తెలంగాణ ఏం పీకినాము అని మనం పక్క రాష్ట్రం పోయి గొడవ పడతామని. సొంత బిడ్డనేకి నువ్వు ప్రశ్నించలేదు, సొంత బిడ్డకే నీకు జవాబు చెప్పలేవు ఇప్పుడు వాటికి ఏం పీకినాము అని. నువ్వు మన అక్కడ అన్నప్పుడు మరి వాళ్ళు కూడా కారము దొడ్డు కారం తినోళ్ళు కదా. నువ్వు మరి ఇక్కడ వచ్చి పార్టీ ఎట్లా పెట్టినావు అని అడిగితే మరి ఎక్కడ పెట్టుకుంటావు? కేటీఆర్ అయినా సరే కేసీఆర్ అయినా సరే మన తెలంగాణ పబ్లిక్లో అయినా భారతదేశంలో అంబేద్కర్ పెట్టిన రాజ్యాంగంలో కంపల్సరీ ఎక్కడైనా పోటీ చేయొచ్చు. ఇదే ఇందిరాగాంధీ వచ్చి ఇక్కడ పోటీ చేసింది, ఇదే రాహుల్ గాంధీ వచ్చి ఇక్కడ పోటీ చేస్తానన్నాడు. అలా అన్నప్పుడు వాళ్ళు పోటీ చేసేందుకు వాళ్ళకు ఉన్నది. మరి అలాగే ఇప్పుడు బీజేపీ ఎక్కడ పార్టీ? సెంట్రల్ గవర్నమెంటే కదా. ఇప్పుడు కాంగ్రెస్ అక్కడనే కదా. మరి వాళ్ళని ప్రశ్నించడానికి మీరు దమ్ముధైర్యం లేదా? మరి తెలంగాణలో వచ్చి పవన్ కళ్యాణ్ కానీ అడ్డంకాలు ఉంటే మరి వాళ్ళకేమో మీరు ఎందుకు అడుగుతలేరు? వాళ్ళు ఏమన్నా పెద్ద పెద్ద కిరీటాలు ఉన్నాయా, లేక కండలు ఉన్నాయా, లేక పవన్ కళ్యాణ్ బక్కపాన వంచే పవన్ కళ్యాణ్ మీద పడ్డగా? సో కేవలం పవన్ కళ్యాణ్ అన్నది ఎవరైతే అడ్డుకుంటా అన్నారో వాళ్ళనే అన్నాడో అందరినీ కాదు అనేది మీ క్లారిఫికేషన్ అంతే కదా? అంటే నేను తెలంగాణ సమాజాన్ని అందరినీ కాదు, ఆయన అడ్డుకుంటానో వాళ్ళనే ఆయన కౌంటర్ చేసిండు అంతేనా? తెలంగాణలో గవర్నమెంట్ని రేవంత్ రెడ్డి ఇప్పుడు కూడా చెప్తున్నా, ఇప్పుడు కాదు, మా పవన్ కళ్యాణ్ అసలుకి హీరో.
అప్పట్లకనే ఒక సినిమాకు 100 కోట్ల రూపాయల కలెక్షన్ ఆయన ఉన్నప్పుడే. ఇప్పుడు ఆయన 400 నుంచి 500 కోట్ల కలెక్షన్ అవుతుంది. ఒక సినిమాకు 100 నుంచి 150 కోట్లు తీసుకుంటున్నాడు. ఆయన అప్పట్లోనే వైఎస్ రాజశేఖర ప్రశ్నించినాడు. మీరు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ప్రశ్నించారు. ఏమని? మీరు ఒక ఆంధ్రప్రదేశ్కైనా తెలంగాణ మంచిగా నడిపిస్తే మేము వచ్చే అవసరమే లేదని అన్నాడు. నేను మొన్న కూడా ప్రెస్ మీట్లో అన్నాడు, నేను తెలంగాణలో ఉన్న పార్టీలో మా శంకర్ గౌడ్ని రేపు సీఎం చేసుకుంటాము, రేపు తెలంగాణలోనే సీఎం చేసుకుంటాము, నా మద్దతు కంపల్సరీ ఉంటుంది, నేను సీఎం అయినా అయితే నేను అంటలేను అని ఇన్ని రోజులు నేను అసలుకి ఇక్కడ పార్టీ కోసం అంత పట్టించుకోలేదు. ఈరోజు నా ఎంబడి నేను భయం పట్టడం కాదు, నేను ఇప్పటి నుంచి ప్రతిదాన్ని నేను ప్రశ్నిస్తాను, మా పార్టీ వాళ్ళకు నేను కంపల్సరీ నేను మద్దతు ఇస్తాను అని అన్నాడు ఆయన. అదేవిధంగా ఎవరు నా అయ్య జాగిరని అంటే ఫస్ట్ ఇవన్నీ మన పాతయాన్ని తెలుసుకోవాలి. మనం ఈ కేసీఆర్ ఫ్యామిలీ అయినా సరే, నువ్వు ఆంధ్రప్రదేశ్లో నువ్వు టీఆర్ఎస్ది ఎలా ఆఫీస్ ఓపెన్ చేసినావు, ఆడ ఎట్లా నువ్వు రాజ్యం నడుపుతావు అని ఎట్లా చేసినావు అంటే వాళ్ళకి తెలియలేకనా? ఆంధ్రలోకి వాళ్ళు పెట్టలేరా? వాళ్ళు పెడతారు కంపల్సరీ. వీలైంది ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చి ఆఫీస్లో పెట్టిర్రు, ఆమ్ ఆద్మీ పార్టీ మరి ఎందుకు ప్రశ్నించలేను? ఇప్పుడు బీజేపీ ఇప్పుడు వీళ్ళని ప్రతి దాంట్లో ప్రశ్నిస్తున్నారు, నువ్వు ఇక్కడ పార్టీ కాదని బీజేపీ వాళ్ళని అనండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి 30 రోజులలో 15 రోజులు ఢిల్లీకి వెళ్తుంటాడు. ప్రతి విషయం ఏదైనా తీసుకుని ఢిల్లీకి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.